మీరు ఎప్పుడైనా ఏదైనా దేవాలయంలో ఉత్సవాలు నిర్వహించినప్పుడు ఆ ఉత్సవంలోని ముఖ్యమైన పవిత్ర ఘట్టాలను ప్రారంభించే ముందు విశిష్ట సంకల్ప అనే ప్రత్యేక మంత్రాన్ని జపించడం చూసారా? అయితే మరి ఆ సంకల్ప మంత్రం అంటే ఏమిటి? ఈ మంత్రం ఆ ఘట్టం జరిగే స్థలము మరియు కాలాన్ని సూచిస్తుంది. అలాగే ఈ మంత్రమే వేదశాస్త్ర ప్రమాణానికి అనుగుణంగా మనం జరిపే ఉత్సవాన్ని భగవంతుని సంకల్పానికి అనుసంధానం చేస్తాం. హరి ఓం తత్సత్. శ్రీ గోవింద గోవింద గోవింద. అద్య శ్రీ భగవతః మహాపురుషస్య విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే సవింశతితమే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఈ సంకల్ప మంత్రంలో ప్రస్తావించిన భౌగోళిక గణన ప్రకారం జంబూద్వీపే, భరతవర్షే, భారతఖండే, మేరు, దక్షిణే పార్శ్వే అనే పదాలు ప్రస్తుత విశ్వంలో మనం ఉన్న భూభాగాన్ని సూచిస్తూ భగవంతునికి అనుసంధానం చేస్తాం. మనం ఏ కాలంలో ఉన్నాం? అలాగే ఈ సంకల్ప మంత్రం ప్రస్తావించిన కాలగణన ప్రకారం ప్రస్తుతం ఏ మన్వంతరంలో, ఏ యుగంలో, అలాగే సంవత్సరము, మాసము, పక్షము, తిథి, నక్షత్రము సూచిస్తూ ఈ కాలాన్ని భగవంతునికి మనం అనుసంధానం చేస్తుంది. వేద కాల గణన ప్రకారం వేద జ్యోతిష్యంలో బృహస్పతి లేదా గురు గ్రహం 12 రాశులను పూర్తిగా చుట్టేందుకు తీసుకునే సమయాన్ని ఆధారంగా చేసుకుని సంవత్సరాల లెక్క ఉంటుంది. బృహస్పతి ఒక రాశిని పూర్తిగా చుట్టేందుకు సుమారు 360 రోజులు పడుతుంది. 12 రాశులను పూర్తిగా పరిభ్రమించడానికి 12 సంవత్సరాలు పడుతుంది. ఒక సంపూర్ణ చక్రం మొత్తం 5 సైకిళ్ళు లేదా 60 సంవత్సరాలు. ఈ 60 సంవత్సరాలకు ప్రత్యేక పేర్లు ఉంటాయి. మొదటి సంవత్సరాన్ని ప్రభవ అంటారు. మనం ప్రస్తుతం విశ్వావసు అనే 39వ సంవత్సరంలో ఉన్నామని మంత్రం సూచిస్తాం. మనం ఇప్పుడు యుగపరంగా ఎక్కడున్నాం? మహాయుగం అంటే సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము మరియు కలియుగము కలిపి ఒక మహాయుగం అవుతుంది. ఒక మహాయుగము 4.32 మిలియన్ సంవత్సరాలు లేదా 43.2 లక్షల సంవత్సరాలు ఉంటుందన్నమాట. ప్రస్తుతం కలియుగం ముగిస్తున్న తర్వాత అంటే ఇంకా 4,27,000 సంవత్సరాలు గడిచిన తర్వాత సత్యయుగం మళ్ళీ ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు ఈ కలియుగంలో 5,100 సంవత్సరాలు మాత్రమే గడిచాయి. ఇలా సత్య, త్రేత, ద్వాపర, కలి యుగాలు వరుసగా తిరుగుతూనే ఉంటాయి. మనం ప్రస్తుతం వైవస్వత మన్వంతరంలో ఉన్నాం. వైవస్వత మనువు 14 మంది మనువుల్లో 7వ మనువు మాట. ఒక మనువు ఆయుర్దాయము 71 మహాయుగాలు ఉంటుంది. అష్టవింశతితమే కలియుగే ప్రథమ పాదే అంటే వైవస్వత మనువు పాలనలో 28 కలియుగంలో ఉన్నాం. బ్రహ్మదేవుని కాలగణన ప్రకారం మనం ఎక్కడ ఉన్నాం? బ్రహ్మకి ఒక పగలు 1000 మహాయుగాలు అంటే 4.32 బిలియన్ సంవత్సరాలు. బ్రహ్మ రాత్రి కూడా 4.32 బిలియన్ సంవత్సరాలు ఉంటుంది. బ్రహ్మ యొక్క 24 గంటలు లేదా ఒక రోజు అంటే 8.64 బిలియన్ సంవత్సరాలు. బ్రహ్మ యొక్క ఒక సంవత్సరం 360 రోజులు అంటే 3.11 ట్రిలియన్ సంవత్సరాలు. ఇప్పుడు మనం బ్రహ్మ యొక్క 2వ పరార్థంలో ఉంటే మొదటి పరార్థం 50 మించిపోయి 51వ సంవత్సరంలో మొదటి రోజులో ఉన్నాం. కాబట్టి మనం బ్రహ్మదేవుడి జన్మదిన శుభాకాంక్షలు చెప్పవచ్చు. మరి శ్రీరామచంద్రుడు ఎప్పుడు అవతరించారు అంటే శ్రీల రూప గోస్వామి తన లఘు భాగవతామృతం గ్రంథంలో ఈ రకంగా చెప్పడం జరిగింది. కౌసల్యాయ దాశరథం నవధుర్వ జలద్యుతి త్రేతాయాం ఆవిర్భవత్ చతుర్వింశే చతుర్యుగే భరతేన సుమిత్రాయ నందనాభ్యాం చ సంయుత. 24వ మహాయుగంలోని త్రేతాయుగంలో శ్రీరాముడు అవతరించారు. దశరథ మహారాజు మరియు కౌసల్యాదేవి కుమారుడుగా శ్రీరాముడు జన్మించారు. భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు కూడా ఆయనతో పాటు జన్మించారు అని చెప్పారు
రూపగోస్వాముల వారు. అంటే 24వ మహాయుగంలో శ్రీరాముడు అవతరించారు. కాబట్టి ఇప్పుడు మనం 28వ మహాయుగంలో ఉన్నాం. అంటే మనకంటే శ్రీరాముడు 4 మహాయుగాలకు ముందే అవతరించారు. ఒక మహాయుగం 4.32 మిలియన్ సంవత్సరాలు కాబట్టి దానికి ఇంటూ 4 వేస్తే 17.28 మిలియన్ సంవత్సరాలు. ఇప్పటి కాలం ప్రకారం శ్రీరాముడు సుమారు 17.28 మిలియన్ సంవత్సరాలు లేదా 172.8 లక్షల సంవత్సరాల క్రితం అవతరించారు అని నిర్ధారించవచ్చు. కొన్ని ఊహాగానాల ప్రకారము రాముడు 5,000 సంవత్సరాల క్రితం వారు అని చెప్పడం జరిగింది. అది కాదు. విశ్వకాల గణన ప్రకారం శ్రీరాముడు సుమారు 17.28 మిలియన్ సంవత్సరాల క్రితం అవతరించారు. హరే కృష్ణ.